ఇప్పుడు ఇది ఆన్ చేస్తున్నా, మీరు చూస్తున్నారా ఆన్ అయింది. ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ నీళ్ళు వస్తాయి, ఇక్కడ కొన్ని వస్తున్నాయి కదా డ్రాప్ బై డ్రాప్. సో ఎవ్రీ డే 9కి స్టార్ట్ అవుతుంది ఇది మోటారు, 9:03కి క్లోజ్ అవుతుంది. అంటే 3 minutes వాటర్ ఇనఫ్. సో ఇప్పుడు మేము రీఫిల్ చేస్తే ఇంకా 20 days 25 days ఆటోమేటిక్గా రన్ అవుతాయి. ఇప్పుడు మెయిన్ డిసడ్వాంటేజ్ చెప్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పోయింది, కన్సిస్టెంట్లీ వర్క్ అయింది 25 days. అన్ని ప్లాంట్స్ హెల్తీగా ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి. రాధే రాధే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మొదలైంది. సో ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను బెంగళూరు నుంచి షూట్ చేస్తున్నాను. సో మేమైతే మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు ఆఫ్టర్ ఆల్మోస్ట్ 20 to 25 days. ముందైతే మా ప్లాంట్స్ కండిషన్ ఎలా ఉంది నేను మీకు చూపిస్తాను. వెయిట్ అ సెకండ్. సో మా ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయి, అన్నీ పర్ఫెక్ట్ కండిషన్లో ఎక్దమ్ మంచిగా ఉన్నాయి. ఒక్క ప్లాంట్ కూడా అస్సలు పాడవ్వలేదు, ఏ ప్లాంట్ ఏది కూడా ఏమీ కూడా కాలేదు. సో మీరు అనుకుంటున్నారేమో నేను ప్లాంట్స్ ఎందుకు చూపిస్తున్నాను, అసలు ఇదేంటి అని. సో మాదొక షార్ట్ చాలా వైరల్ అయింది. దానికి ఆల్మోస్ట్ 1.2 to 1.3 million వ్యూస్ వచ్చాయి. ఆ షార్ట్ ఏంటంటే మా ప్లాంట్స్కి నేను ఊరెళ్తే వాటర్ ఎలా సెట్ చేశాను అది. సో దానికి చాలా మంచి రీచ్ వచ్చింది. బట్ దాంట్లో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ క్లియర్ చేయాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ డీటెయిల్ వీడియో అడిగారు అందరూ, ఇది ఎలా మంచిగా ప్రాపర్గా చెప్పండి, ఎలా సెట్ చేశారు, ఎంత కాస్ట్ అయింది అండ్ ఎలా వర్క్ అవుతుంది అదంతా చూపియండి అని. సో ముందైతే నేను అది చూపించబోతున్నాను. నాకన్నా మా హస్బెండ్కి ఎక్కువ మంచిగా తెలుసు కదా, సో మా హస్బెండే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు ఈరోజు కూడా. సో ఇప్పుడు చూడండి. సో హియర్ ఈజ్ మై హస్బెండ్. వెల్కమ్ బ్యాక్ సుషి. నీ వల్లే ఈ షార్ట్ చాలా వైరల్ అయింది. సో మళ్ళీ నీకే తీసుకొచ్చాను ఈ వీడియోలో. చాలా ఫ్యాన్స్ కూడా ఉన్నారు నా తెలుగులో, తెలుగు పట్టి. సో అది కూడా చెప్తాం మేము. ముందైతే మనం దీని సెటప్ గురించి తెలుసుకుందాము. మనం ఎక్కడి నుంచి పర్చేస్ చేసాము, దీని కాస్ట్ ఏంటి, లైక్ అదంతా డీటెయిల్ గా ప్రాపర్ గా చెప్పాలి ఈరోజు మన వీడియోస్. సరే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏముందంటే మాకు ఒకటి టబ్ తీసుకున్నా, టబ్ లో వాటర్ ఉంది. ఇది నేను 20 days బిఫోర్ ఎంత వాటర్ ఉండే కదా, ఫుల్ ఉండే, ఇంకా కొన్ని రోజులు పోతాయి. ఇప్పుడు ఇది టబ్ 20 days రన్ అయింది. టబ్ లో మేము సబ్మర్జిబుల్ మోటార్, ఇది మోటార్ మేము యూస్ చేస్తాము ఎయిర్ కూలర్ లో. నేను వాషింగ్ మెషిన్ అన్నా, వాషింగ్ మెషిన్ కాదు, ఇది ఎయిర్ కూలర్లో యూజ్ చేస్తాం. ఇది చీప్గా దొరుకుతుంది, మీ లోకల్ షాప్లో కూడా దొరుకుతుంది, ఇక్కడ కూడా మీరు ఆన్లైన్ తీసుకోవచ్చు, నేను లింక్ ఇస్తాను మీకు. సో దీనికి ఏం చేసిన అంటే మాకు ఒక పైప్స్ దొరుకుతాయి అమెజాన్లో. ఇవి ఇరిగేషన్ పైప్స్. ఇది మీకు డిపెండ్స్, మీకు 10 ప్లాంట్స్ ఉన్నాయా, 20 ప్లాంట్స్ ఉన్నాయా, ఎన్ని ప్లాంట్స్ ఉంటే అన్ని ప్లాంట్స్కి ప్రైస్ కూడా డిఫరెన్స్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఒక ఎండ్ ఇక్కడ కనెక్ట్ చేసిన నేను, ఇక్కడ నుంచి పైప్ వస్తుంది ఇక్కడ స్ట్రైట్. సో ఇలాగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, అక్కడ యూ షేప్ తీసుకొని కింద వస్తున్నాయి. కొన్ని పీపుల్స్ అడిగారు నాకు కింద ప్లాంట్స్కి వాటర్ లేదా అని. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇక్కడ కూడా పైప్ వచ్చింది డైరెక్ట్ ఇక్కడ వరకు. సో ఇక్కడ మాకి ఆల్మోస్ట్ 20 ప్లాంట్స్ ఉన్నాయి. 20 ఉన్నాయా? 20 to 25 ఉన్నాయి. 20 to 25 ప్లాంట్స్ ఉన్నాయి. సో అందరికీ ఒక సెపరేట్ పైప్ వస్తుంది. ఇది మెయిన్ పైప్ నుంచి మేము ఇది చిన్న ఒక 1 more పైప్ వస్తుంది, ఇది కనెక్ట్ చేసాం. సో ఇది అడ్జస్టబుల్ ఉంటుంది, మీకు ఎంత కావాలి అంత ఫ్లో కంట్రోల్ చేయొచ్చు దీంట్లో. కానీ వెరీ ఈజీ, యూ క్యాన్ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ హోమ్. సో ఇది నేను కస్టమైజ్ చేయలేదు, ఇది ఒక సెట్టే దొరుకుతుంది మీకు. ఇది ఒక లెంత్ పైప్ దొరుకుతాయి, ఇవి సెటప్, ఇది అడ్జస్టబుల్ దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. ఒక అమెజాన్లో ఒక ప్రోడక్ట్లో అన్నీ దొరుకుతాయి. ఒక లెంత్ పైప్, ఇవి కనెక్టర్స్, ఇది చిన్న పైపు కనెక్టర్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇది సింగిల్ సెట్ ఇది. సో దానికే మేము కస్టమైజ్ చేసాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎవ్రీ సింగిల్ ప్లాంట్ హ్యావ్ వన్ స్మాల్ అనదర్ పైప్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద మెయిన్ పైప్. అన్ని ప్లాంట్స్కి ఉన్నాయి, కింద కూడా చూడవచ్చు మీకు, అన్ని ప్లాంట్స్కి ఉన్నాయి. సో నెక్స్ట్ ఎండ్ ఇక్కడ తెచ్చి దీని బకెట్లోనే వేస్తున్నా. ఎందుకంటే ప్రాబ్లం ఏమవుతుందే, మేము ఒక స్టార్ట్ చేస్తే ఇది క్లోజ్ చేస్తే నేను వాటర్ ఫ్లో అంత వస్తలేవు, ఎందుకంటే ఎయిర్ స్టక్ అవుతుంది దీంట్లో. సో అందుకే ఏం చేశాను నేను, ఇది ఓపెన్ పెడుతున్నా. నేను ఓపెన్ పెట్టి వాటర్ ఇలా పోతాయి, రిటర్న్ దీంట్లోనే వస్తాయి వాటర్స్, అంటే రిమైనింగ్ వాటర్స్ దీంట్లో వస్తాయి అండ్ అన్ని పైప్స్లో కూడా వాటర్ వస్తాయి. మేము మీకు చూపిస్తా. సో నెక్స్ట్ ఏంటంటే సింపుల్ ఉంది సెటప్. మెయిన్ అంటే ఇది సబ్మర్జిబుల్ మోటార్ ఉంది కదా, ఇదికి నేను ఎక్స్టెండ్ చేసిన వైర్.
ఇది ఎక్స్టెండ్ చేసి నేను ప్లగ్లో వేసిన. అది ప్లగ్ యాక్చువల్లీ మెయిన్ ఇంపార్టెంట్ ప్లగ్, అదే మెయిన్ ఇది అంతా ఆటోమేషన్ సిస్టంలో. మీకు అనిపిస్తుందేమో నా లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ ఇంత రఫ్గా ఉంది, మంచిగా మాట్లాడతలేనని. నేను చెప్తా మీకు ఎందుకని. సో ఇప్పుడు ఇది అవుట్ సైడ్, ఇది ఇన్సైడ్లో నేను కనెక్ట్ చేసి తీసుకున్న వైరు. ఇది ఇంకా ప్రాపర్గా సెటప్ చేయలేదు, ఎందుకంటే మేము కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసాము. ఇప్పుడు వర్క్ అవుతుంది, ఇప్పుడు ప్రాపర్గా సెటప్ చేస్తాం మేము. సో ఇది ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇది మెయిన్. మేము క్యూబో అని ఒక స్మార్ట్ ప్లగ్. సో వన్ పర్సన్ కమెంటెడ్ దట్ వీ నీడ్ టు ఏమంటారు ప్లగ్ కనెక్ట్ చేయాలని. మేము బిఫోర్ ఓన్లీ వైర్ కనెక్ట్ చేసాము, నౌ వీ హ్యావ్ రీప్లేస్డ్ దిస్ విత్ అ ప్లగ్. సో ఇది చూపిస్తా మీకు ఏముంది తీసి. ఇది ప్రాపర్ సెటప్. ఇది ఎందుకు ఇది ఎక్స్టెన్షన్ ఇచ్చిన అంటే, ఎందుకంటే ఈ ప్లగ్ దీంట్లో పోదు. వీ నీడ్ 16 ఆంపియర్ ప్లగ్, దీంట్లో లేదు ఎక్స్టెన్షన్లో. సో అందుకే మేము కనెక్టర్ యూజ్ చేసి కన్వర్ట్ చేసినాం ఫ్రమ్ 16 ఆంపియర్ టు 10 ఆంపియర్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్లగ్. సో ఇది ఏంటంటే క్యూబో స్మార్ట్ ప్లగ్ అని ఉంటుంది. ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది, నేను లింక్ డిస్క్రిప్షన్. వీ కెన్ కంట్రోల్ దిస్ ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ దిస్ వరల్డ్. సో దీనికి ఓన్లీ వన్ రిక్వైర్మెంట్ ఏముందంటే, మాకు వైఫై కావాలి ఇంట్లో. సో ఇప్పుడు వైఫై దీనికి డైరెక్ట్లీ కనెక్ట్ అవుతుంది. దీనికి మాది మోటార్ ఆన్ ఆఫ్ అవుతుంది. ఒకసారి మోటార్ ఆన్ అయితే ద మోటార్ విల్ పంప్ వాటర్ టు ఆల్ ద ప్లాంట్స్. సో ఇదే మెయిన్. సో ఇక్కడ ఫోన్లో ఒక యాప్ దొరుకుతుంది, క్యూబో యాప్ అని. ఇప్పుడు యాప్ చూస్తున్నారు కదా, ఇది ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది. మేము చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను స్కెడ్యూల్లో పోతే మేము ఆల్రెడీ స్కెడ్యూల్ చేసాం ఫ్రమ్ 9 AM to 9:03 AM ఎవ్రీడే. సో ఎవ్రీడే 9కి స్టార్ట్ అవుతుంది ఇది మోటారు, 9:03కి క్లోజ్ అవుతుంది. అంటే 3 minutes వాటర్ ఇనఫ్. మేము యాక్చువల్లీ 3 minutes ఎందుకు సెలెక్ట్ చేసామంటే, మేము ఎక్స్పెరిమెంట్ చేసాం. వాటర్ 1 minute ఎంత వస్తాయి, 2 minutes ఎంత వస్తాయి, 3 minutes ఎంత. మాకు 3 minutes ఇనఫ్ అనిపించింది, అందుకే 3 minutes ఆన్ చేస్తాం మేము. సో దీంట్లో మీరు ఆన్ కూడా చేయొచ్చు, ఆఫ్ కూడా చేయొచ్చు. మీరు చూస్తున్నారు, కొన్ని వాళ్ళు అడుగుతున్నారు ఇది హోమ్ వైఫై కనెక్ట్ అయితేనే వర్క్ అవుతుందా, లేదు. ఇప్పుడు నేను వైఫై ఆఫ్ చేసిన, ఐఎమ్ ఆన్ డేటా. ఇప్పుడు ఇది ఆన్ చేస్తున్నా, మీరు చూస్తున్నారా ఆన్ అయింది. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇక్కడ నీళ్ళు వస్తాయి, ఇక్కడ కొన్ని వస్తున్నాయి కదా డ్రాప్ బై డ్రాప్. కొంచెం ఫ్లో తక్కువ అయింది, కొంచెం టైం తీసుకుంటుంది. అంటే బకెట్లో కొంచెం నీళ్ళు అయిపోయినాయి కదా, ఇగో వస్తున్నాయి చూడండి. అన్ని ప్లాంట్స్కి వస్తాయి, అక్కడ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు మేము రీఫిల్ చేస్తే ఇంకా 20 days 25 days ఆటోమేటిక్గా రన్ అవుతాయి. సో ఇట్స్ అ జీరో డిపెండెన్సీ. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తా, మీరు చూడవచ్చు ఇక్కడ నేను ఆఫ్ చేస్తా, ఆఫ్ అయినాయి, అన్నీ ఆఫ్ అయినాయి. సో ఇట్స్ వెరీ ఈజీ. డిఫరెంట్గా మెథడ్స్ ఉన్నాయి ఇది చేయడానికి. నాకు ఇది ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే మేము ట్రై చేసినాం. ఇప్పుడు మీషోలో మీకు అవి ఏమో ఇరిగేషన్ది దొరుకుతాయి కదా, అది కూడా ట్రై చేసాం. 2 daysలో వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు మేము వాటర్ బాటిల్స్ 1 liter వాటర్ బాటిల్స్కి చిన్న హోల్ పెట్టి వేస్తే కూడా ఇట్ విల్ రన్ హార్డ్లీ 5 to 6 days. బట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇట్ షుడ్ రన్ మోర్ దెన్ 20 days 30 days. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో పోవాలి అరౌండ్ 40 daysకి, నేను బకెట్ సైజ్ పెంచుతా. బకెట్ సైజ్ పెంచితే ఇట్ విల్ రన్ ఆల్మోస్ట్ 40 days వితౌట్ ఎనీ డిపెండెన్సీ. ఇప్పుడు మెయిన్ డిసడ్వాంటేజ్ చెప్తా మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పోయింది అరౌండ్ 9 o'clock 9:03. సో పవర్ పోయింది, ఆ రోజు పవర్ లేదు. సో ఆ రోజు స్కిప్ అవుతుంది, ఆ రోజు వాటర్ ఉండవు ప్లాంట్స్కి. అలాగైతే మీకు ఏమైనా తెలిసింది ఈరోజు పవర్ లేకుండే 9 o'clock అంటే మీరు మాన్యువల్లీ ఆన్ ఆఫ్ చేయొచ్చు. సో అలాగే ఇప్పుడు రిటర్న్ పవర్ వస్తే సో వైఫై విల్ గెట్ ఆన్. సో ప్లగ్ విల్ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ ద వైఫై. సో ఇట్ విల్ రెజ్యూమ్. సో దానికి ఏం డిపెండెన్సీ లేదు. పవర్ ఎన్నిసారి పోయి వచ్చినా కూడా మాది ప్లగ్ వర్క్ అవుతుంది. సో చాలామంది లైక్ చెప్పారు, లైక్ వాళ్ళ డౌట్ ఉంది, వైఫై మనం కంటిన్యూస్లీ దీనికి ఆన్ పెట్టాలి, మనం ఊరు వెళ్తే వైఫై ఎందుకు ఆన్ పెట్టాలని. బట్ యాజ్ పర్ మీ చాలామంది మన ఇంట్లో కెమెరాస్ వాటికి అన్నిటికీ వైఫై ఎనీహౌ మనం ఆన్ పెట్టుకుంటాం కదా. సో ఇది కూడా వైఫైతోనే రన్ అవుతుంది. సో నాకైతే దాంతో నేను ఇబ్బంది అనిపిస్తలేదు. వైఫై ఒక్కటి ఉంటే చాలు, ఇంకా మనం ఏమీ దీనికి డిపెండెన్సీ లేదు కదా. సో అది ప్లస్ అనిపిస్తుంది. సో డీటెయిల్గా అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేసాము దీనికి.
ఇప్పుడు దీనికి సంబంధించి లింక్స్ అన్నీ మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అండ్ వన్ మోర్ థింగ్ సుషి, దీనికి కాస్ట్ ఎంత వచ్చింది మనం చెప్పలేము. ఇంక ఇప్పుడు కాస్ట్ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంటే కదా. సో అందుకే నేను ఏం చేశానంటే, సో నేను ఏమేం ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశా కదా, సో అన్ని కార్ట్లో వేసి పెట్టినా మీకు డైరెక్ట్లీ చూపిస్తా ఎన్ని అవుతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ, ఇది మాది పంప్. సో అది దాంట్లో ఏముంది అదే పంపు. ఇది 140 రూపీస్కి ఉంది. సో ఇక్కడ ఇరిగేషన్ కిట్ ఫర్ హోమ్ గార్డెన్ అని ఉంది. సో ఇది దీంట్లో మీరు పోతే ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 10 ప్లాంట్స్కి 399 రూపీస్, 30 ప్లాంట్స్కి 640, 20 ప్లాంట్స్కి 472 ఇలా. సో మేము తీసుకుంది 30 ప్లాంట్స్ది. సో 30 ప్లాంట్స్లో మేము ఆల్మోస్ట్ 25 వాడుతున్నాం ఇప్పుడు. సో అందుకే మేము ఇది తీసుకున్నాం. మీకు ఏం కావాలి, ఇప్పుడు 50 ప్లాంట్స్ ఉంటే కూడా ఇది వర్క్ అవుతుంది. మీరు 712 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి దీనికి. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మాకి ఇది ఇంపార్టెంట్ అండి, ఇది క్యూబోర్డ్ 10 ఆంపియర్ వైఫై. సో ఇది చీపెస్ట్ వన్, 799 రూపీస్. సో టోటల్ కాస్ట్ ఏమవుతుందంటే దీంట్లో ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ 1410. సో ఆల్మోస్ట్ 1300-1400లో అయిపోతుంది. సో ఇది నాకు అనిపిస్తుంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగానే ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ సెటప్ ఇదంతా చేసాము, అక్కడ ప్రాపర్గా దానికి ఫిట్ చేసాం. ఇన్ కేస్ మనం ఫ్యూచర్లో ఇల్లు మారితే లేదా మనం ప్లాంట్స్ది ప్లేస్ మారితే ఈజీలీ మనం అవన్నీ తీసి మళ్ళీ డిస్మెంటల్ చేసి మళ్ళీ ఎక్కడ కావాలి అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. 1500 ఫర్ ప్లాంట్స్, అది కూడా వన్ టైం అంటే ఈజీ బెటరే అనిపిస్తుంది. మరి డిపెండెన్సీ లేని లాగా. ప్లాంట్స్ లవర్కి అయితే తెలుసు లైక్ ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు మనం. సో మల్టిపుల్ ట్రై చేస్తే మాకు ఇది బెస్ట్ సొల్యూషన్ ఇప్పటి వరకు దొరికింది. అండ్ కన్సిస్టెంట్ వర్క్ అయింది 25 days. ఇప్పుడు రిటర్న్ వచ్చి చూస్తే అన్ని ప్లాంట్స్ హెల్దీగా ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి, ఇంకా ఫ్లవర్స్ కూడా వచ్చాయి. దీనికి పోయేటప్పుడు ఫ్లవర్స్ లేకుండే ఇప్పుడు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి దీనికి. సో ముందు ఎప్పుడైనా ఊరు వెళ్తుంటే ప్లాంట్స్ ఇప్పుడు ఏం చేద్దాం అదే పెద్ద క్వశ్చన్ మార్క్. వాచ్మెన్కి చెప్పి వెళ్ళాలంటే ఇన్ని ప్లాంట్స్ నేను వాళ్ళ దగ్గర పెట్టలేను, అలా అని మా ఇంటికి వాళ్ళకి ఇస్తే కూడా నాకు అంత సేఫ్ అనిపించలేదు. అండ్ ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము, బట్ చాలా మందికి చాలా ఇంకా డౌట్స్ ఉన్నాయి. అండ్ మా హస్బెండ్ లాంగ్వేజ్ గురించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ మీ కమెంట్స్ బేస్ చేసుకొని కూడా ఇప్పుడు మేము ఇంకొక వీడియో చేయబోతున్నాము. సో అది కూడా తప్పకుండా చూడండి. సో స్టే ట్యూన్ ఫర్ part 2. Until then, take care, bye bye, radhe radhe. Don't forget to like, share and subscribe my channel. మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేయండి, అంటే అందరూ ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బై బాయ్. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.